ఏ ప్రకృతి ప్రళయం సంభవించినా ఏ విపత్తు సంభవించినా ఎలాంటి తుఫాను సంభవించినా మొదటగా నష్టపోయే వ్యక్తి రైతు. అలాంటి రైతుకి ఈ మొంతా తుఫాన్ తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. ఏదైతే వర్షాభావ పరిస్థితులను ముందుగా అంచనా వేయకపోయినటువంటి రైతు తుఫాను ఉందని తెలియకుండా వరి నారులను వేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తుఫాను దాటికి వరి నారులు అన్నీ కూడా మోకాళ్ళ లోతు నీటితో పాటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే ప్రకాశం జిల్లా సింగరాయకొండకు సంబంధించి పాకాలకు సంబంధించినటువంటి గ్రామంలో నేనున్నాను. సముద్ర తీర ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు. అయితే గడిచినటువంటి వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులు అదేవిధంగా వాగులు తెగి పంట పొలాల్లో నీరు మోకాల లోతుకు పై ఎత్తున ప్రవహిస్తూ కూడా వరి నాట్లకు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాకాలకు సంబంధించినటువంటి రైతాంగం మనతో పాటు ఉన్నారు. అన్న, ఎలాంటి నష్టం వాటిల్లింది? ఎన్ని రోజుల నుంచి కూడా వరి నాట్లు వేయడం ప్రారంభించడం జరిగింది? ఎన్ని ఎకరాల మేర వరి నాట్లు వేయడం జరిగింది? అది ఒక సుమారు 2-3 రోజుల నుంచి ఇది చేస్తున్నాము. నార్లు బాగా పోస్తున్నారు. ఇప్పుడే నార్లకు బాగా ఎకరాకి ఒక 2-3 వేల రూపాయలు నష్టం జరుగుతుంది. నార్లు పోయటం దుక్కి అయితేమి, దానికి మందులు అయితేమి. నాట్లు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొన్ని దిక్కల్లా. అది కూడా బాగా నష్టంగానే ఉంది దీనివల్ల. అంటే దాదాపు ఇటు పాకాల మండలం కావచ్చు, అదేవిధంగా ఏదైతే సింగరాయకొండకు సంబంధించినటువంటి మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వారం ముందుటి నుంచే కూడా నార్లు పోసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు దుక్కి దున్నడానికి కావచ్చు, అదేవిధంగా విత్తనాలకు కావచ్చు. ఎంత ఖర్చు అయింది? ఎన్ని ఎకరాల్లో నార్లు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎకరాకి నారు పోస్తే 2-3 వేలు అవుతుంది. అది మళ్ళీ పోసుకోవాలంటే మళ్ళీ టైం ముందుకు వెనకపోతుంది. మళ్ళీ తగ్గినాక మళ్ళీ 10 రోజులు పోస్తే మళ్ళీ వెనక చిక్కి నీళ్ళు ఉంటాయా లేదా అది భయం, అది నష్టంగా జరుగుతుంది దానికి కూడా. సో చెరువులు వాగులు అన్నీ కూడా తెగొచ్చి పంట పొలాల్లో నీరు చాలా వేగంగా కూడా ప్రవహిస్తూ మొత్తము వరి నారులను నష్టపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్ని వాగులు ఎన్ని చెరువులు కూడా ఇక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మాకు ఒక సుమారుగా 4 చెరువులు అరుగులు పొల్లి పారుతున్నాయి. అదే 2 చెరువులు ఏదో తెగుతాయి అనేది అంటున్నారు. అది ఎంతవరకు ఉందనేది చూడాలి. అది ఇప్పుడైతే 4 చెరువులు అరుగులు పారుతున్నాయి బాగా. దానివల్ల నారులు ఎన్ని మునిగిపోయి బాగా నష్టం కలిగింది. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాల్లో వరి నారులు వేయడం జరిగింది? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో ఒక ఎకరన్నరలో నారు పోసాము. ఆ నారంతా నష్టం అది అయిపోయింది. మళ్ళా నారు పోయాలంటే మళ్ళీ మాకు ఒక 50,000 ఖర్చు అవుతుంది. అట్లాగే ఇక్కడ 4 చెరువులు ఉన్నాయి. 4 చెరువులు కూడా కొద్దిగా ఇంకా వర్షం కనుక అయితే చెరువులు కూడా కొన్ని తెగే ఇబ్బంది కూడా ఉందని అనుకుంటున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఎప్పుడు వర్షం సంభవించినా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందా? వాగులు చెరువులు అన్నీ తెగిపోయి నష్టం వాటిల్లుతుంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తుఫాను వల్లే ఇట్లా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇంత వర్షం లేదు. చెరువులు కూడా పూర్తిగా కూడా నిండలేదు. ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది ఈ తుఫాను వల్ల. ఇలా ఎప్పుడైనా జరిగిందా గతంలో? గతంలో అంటే ఇంతకుముందు ఒకసారి ఒక లైలా తుఫాను వచ్చినప్పుడు జరిగింది. నష్టపరిహారం ఏమన్నా అందుతుందా ప్రభుత్వం తరపు నుంచి? ఎప్పుడైతే వరి మునిగిపోయినప్పుడు కావచ్చు, కొత్త దశలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా? అదేవిధంగా నారులు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి టైంలో మాకు అందరికీ నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. అప్పుడు మాత్రమే జరిగింది. మళ్ళీ ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు జరిగింది ఇలాగా. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 2 ఎకరాలు ఉందండి. నారు పోసాము. 1 ఎకరాకు పోస్తే అది ఇట్లాగే వర్షం పడి అంతా కొట్టుకొని పోయింది. దాని ద్వారా మాకు ఒక 4,000 అట్లా నష్టం వచ్చింది. మళ్ళీ పోసుకోవాలన్నా ఇప్పుడు ఈ నీళ్లు బాగా 10 రోజులు అయితే కానీ ఈ నీళ్ళన్నీ వెళ్ళవు. తర్వాత వచ్చేసి ఏంటంటే బాగా సన్నకారు రైతులు బాగా ఇబ్బంది పడుతూ బాగా నష్టం కలిగి మళ్ళీ నెక్స్ట్ పోసుకోవాలన్నా స్థితిగతులు లేకుండా అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది. కానీ ఎవరు స్పందించట్లేదు. దానివల్ల రైతాంగం అంతా నష్టపోతుంది. కనీసము ఈ నారులు కొట్టుకుపోయి మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో అవి పూర్తిగా కూడా దెబ్బతింటాయి, పాచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు. సో తిరిగి కనీసము మీరు నారులు వేసుకోవడానికి విత్తనాలన్నా ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది? లేదు, ఎవరు ఇవ్వట్లేదు. దానికి అసలు స్పందించినటువంటి వాళ్ళే లేరు. అసలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇప్పుడు ఏంటంటే రైతాంగం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్న డబ్బులు అంటే సన్నకారు రైతులు ఉంటారు కదా, ముందు డబ్బులతోటి రైతు నార్లు పోసుకొని మళ్ళీ ఎలా పోసుకోవాలని ఆలోచిస్తూ ఈ నీళ్లు కూడా ఈ పోవడానికి కూడా 10 రోజులు టైం పడుతుంది. అందుకు కాబట్టి కొంచెం
ప్రభుత్వం అనేది స్పందించి ఈ సన్నకారు రైతులకి మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా రైతులు ఉన్నారు అన్న, ఎన్ని 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 ఎకరాలు సార్ నేను 6 ఎకరాలు చేస్తాను. నార్లు అయితే పోసాము. ఎకరకు 5,000 రూపాయలు ఖచ్చితంగా నారు పోసిన ఖర్చు అయింది. ఈ అధికారులను అడిగితే వాళ్ళు నార్లుగా మేమేం దమ్మిడి ఇవ్వమంటున్నారు. ఏమైనా పంట నష్టం అయితే సరే కానీ నార్లుగా ఇవ్వమంటున్నారు. నార్లుగే మాకు చాలా ఖర్చు అయింది. మళ్ళీ పోసుకోవాలంటే మళ్ళీ కనీసం విత్తనాలన్నా సాయం చేయింది మేము పోసుకునే పరిస్థితి కాదు. ఎలా అన్న, ఎకరానికి ఏ విధంగా 6,000 ఖర్చు వస్తుంది? ఫస్ట్ ఒక 4 సార్లు బారు దున్నుకుంటా వస్తాం నారుకయ్య. ఇప్పుడు 4 సార్లు దున్నుతాం. విత్తనాల మూట 1,200, సల్లే మనిషికి 1000 రూపాయలు. అవి అన్ని ఖర్చులు లెక్కేసుకుంటే ఎకరాకు 5,000 రూపాయలు ఖర్చు అయింది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు. ఎంత వేశారు? 6 ఎకరాలు నారు పోసి ఉంది. ఏమంతా మునిపోయి నీళ్ళలో ఉంది. పూర్తిగా నష్టం. సో ఎన్ని రోజులు పడుతుంది ఇంకా మీ పొలంలో నుండి నీరు బయటికి వెళ్ళిపోద్ది? వారం గిట్టి పట్టిద్ది. 4 చెరువులు పారుతున్నాయి, అన్ని చాలా మీద వస్తున్నాయి. ఇంకా వారం గిట్టికి పట్టిద్ది. అధికారులు ముందేం హెచ్చరించలేదా నార్లు పోయికండి? ఏం అసలు సమస్య లేదు, పట్టించుకోవాలి. అసలు 24 కురిసిన వాన అయితే సరిపోయేది మాకు. 24 నైట్ కురిసిన వాన సరిపోయేది. ఇప్పుడు కురిసిందంతా వేస్టే, వ్యర్థమైంది, సముద్రం పాటమే. ఈ వర్షమే మాకు అది. ఆ వానకైతే ఇబ్బంది జరిగేది కాదు. ప్రభుత్వ సాయం ఎప్పుడూ ఉండదా ఇక్కడ? లేదు, ఇప్పుడు ఎవరు ఇస్తామని ఆశ పెడతారు, ఇతరులకు ఇస్తారు, చేతులు దులుపుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా వచ్చేదా? అప్పుడు రాసారి టైంలో వచ్చేది, జగన్మోహన్ టైంలో అరొకరు ఇస్తుండేవాళ్ళే. ఈ టీడీపీ గవర్నమెంట్లోగా ఎతికెతికి చేస్తారు, అందరు రైతులు పట్టించుకోరు, ఎవరు తీసుకుంటారో కూడా తెలియదు. వెతికెతికంటే వాళ్ళ మనుషులకు మాత్రం అంతే. కనీసం ఈరోజు బజార్లో బీసింగ్ కొడితే మా వాకిలు తెప్పించి కొట్టారు, మా వాకిట్లో కొట్టలేదు. అంటే మేము మనుషులు కాదేంది అర్థం కాల, అంత దారుణంగా ఉంది గవర్నమెంట్. సో అది చూస్తున్నాం. ప్రధానంగా రైతాంగానికి ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చేటువంటి తుఫాన్లు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా చేయి దాటివేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాముకి ముందస్తు హెచ్చరికలు ఉండవు, ఒకవేళ నష్టం వాటిల్లిన తర్వాత ఈ వరి నాట్లకు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వబోదో అవి మేము చెప్తే మీరు వేసుకోలేదు అనేటువంటి చందాన మాట్లాడడం అనేది నిజంగా తమకు కలిగినటువంటి ఒక దౌర్భాగ్యంగా వాళ్ళు భావిస్తున్నారు. కనీసం ఒక ప్రభుత్వం స్పందించి విత్తనాల సరఫరా అయినా కూడా ఉచితంగా చేపడితే తమకి కాసింత సహాయాన్ని అందించినటువంటి వారు అవుతారని చెప్పి కూడా సాక్షి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉండేటువంటి పాకాల గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సింగరాయకొండ, పాకాల గ్రామం, ప్రకాశం జిల్లా.